తెగింప. రెండు కూడా కలిపని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బేసిక్‌గా 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎవరు చెప్పినా ఏది సమర్థించుకున్నా ఈవీఎం విధ్వంసం అన్నటువంటిది ఖచ్చితంగా బరితెగింపు. దాంట్లో అసలు పోలింగ్ బూత్‌లోకి వెళ్ళి ధ్వంసం చేస్తుంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు రాయలేదు అది? ఇన్ని రోజులు ఎందుకు దాచారు? ఈవీఎంని ధ్వంసం చేశారన్నది రాశారు గానీ పిన్నెల్లే వచ్చి చేశాడని రాయలే. యెస్. అవును. అంటే అతను భయపడ్డాడా? లేకపోతే లొంగిపోయాడా వీళ్ళకి? ఇది నెంబర్ 1. అవును. సదరు అధికారి మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకు అట్లాంటి విషయాన్ని దాచినందుకు. అవును. గుంపుగా వచ్చి దాడి చేశారని ఏదో రాసినట్టున్నారు. ఆ కారణంగా రీపోలింగ్ అయితే సిఫార్సు చేయలేదు. లేదు. యాక్చువల్గా అతను రీపోలింగ్ సిఫార్సు చేయాలి. వచ్చి ఇట్లాగ విధ్వంసం చేశారు కాబట్టి పోలింగ్ బూత్ లోపలికి వచ్చి చేసినప్పుడు ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలి. అవును. కానీ అసలు రీపోలింగ్ సిఫార్సు చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు, వైసీపీ వాళ్ళు రీపోలింగ్ అడిగారు. వాళ్ళు 30 ప్లేస్లో ఏమో అడిగారు, ఇటు వైసీపీ వాళ్ళు 6 ప్లేస్లో ఏమో అడిగారు. ఎక్కడ రీపోలింగ్ చేయలేదు. ఎందుకంటే పోలింగ్ బూత్ లోపల జరగలేదు కాబట్టి అని. కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఈవీఎంలు ధ్వంసం అయితే బూత్ లోపల కాకుండా ఎట్లుంటది అన్నట్టు. ఇది బూత్ లోపలే. అదే ఈవీఎం ధ్వంసం అయితే దానికి ఆల్టర్నేటివ్ పెట్టి మళ్ళీ పోలింగ్ జరిపేశాం కాబట్టి అని ఎన్నికల సంఘం కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్రంలో. అది పచ్చిదగా అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం విజువల్ చూసి కూడా, అంటే ఈ విజువల్ ని వాళ్ళకి తెలియదా? అక్కడ సీసీ క్యామ్ ద్వారా వచ్చినాయే కదా, ఇదేదో